పూజకి పనికిరాని పత్రి ఏంటి? రే బంటి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. పూజకి పనికిరాని పత్రి. ఆసుపత్రి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. రైట్ ఆన్సర్. కరెక్టేనా? ఎట్లుంటది మరి మనతోని? అరే పని చేస్తారు అక్కడ ఏమన్నా? ఏదో గుర్తొచ్చింది చెప్పేసాను. ఏదో గుర్తొచ్చిందా? భార్య లేని పతి ఎవరు? పశుపతి. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. పశుపతి, చంద్రముఖి గదిలోంచి వచ్చాడు, వాడు బంధించాడు, 4 నిమ్మకాయలు పెట్టాడు, అది కాదు. భార్య లేని పతి ఎవరు? ఇక్కడిక్కడే ఉంటది, అప్పుడు మనకు కనిపిస్తది. అధిపతి కాదు, హోమియోపతి. సరే, నువ్వు నన్ను ఏం చేయలేవురా, ఆ డైలాగ్ ని నవరసాలో చెప్పాలి. ఓకే, అయ్యో చెయ్యాలా, చెప్పాలన్నా చేయమల్లా. ఓకే అంతే. సరే, నువ్వు నన్ను ఏం చేయలేవురా, తెలుసుగా. నేను అబ్బాయినండి. అవును. అంటే ఎస్ అది చెప్పకూడదు. మిమ్మల్ని ఎవరేం చేయకుండా ఉండడానికి సంరక్షణ. ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా అమ్మాయిలు రేప్ చేస్తున్నారు, అబ్బాయిలు రేప్ కేసులు చాలా ఉన్నాయి, కాబట్టి మీరు కూడా చెప్పొచ్చు, మీకు ఆ హక్కు ఉంది. చెప్పండి. నువ్వు నన్ను ఏం చేయలేవు. కోపంగా నేను చేయలేవురా. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. గట్టి చెప్పొచ్చుగా. నువ్వు నన్నేం చేయలేవురా. యాక్టర్ అవుతావు అన్నా, యాక్టర్. సరే, ఇప్పుడు బాధగా. నువ్వు నన్నేం చేయలేవురా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇప్పుడు సిగ్గుతో. నువ్వు నన్నేం చేయలేవురా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు ఇంకేముంటాయి నవరసాల్లో? రౌద్రం. ఆ రౌద్రంతో. నువ్వు నన్నేం చేయలేవురా. ఓకే ఓకే, సడన్ గా అడిగితే ఎలా చెప్తామండి. చాలా బాగా యాక్ట్ చేశారు. ఓకే, లైఫ్ లో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అన్న అనిపించిన ఇన్సిడెంట్ ఏంటి మీ లైఫ్ లో? లైఫ్ లోనా? ఈ ఇంటర్వ్యూ అలా అడగండి. ఓకే తప్ప ఇదే. ఏమైందిరా? ఫ్రెండ్స్ ని నమ్మి కొన్ని పర్సనల్స్ షేర్ చేసి షేర్ చేసుకోవడం, వాళ్ళు వెన్నుపోటు పడతారు అనమాట. ఓకే, సో అలా అలా. ఇప్పుడు అందరితో తిరుగుతున్నారు కదా, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా. ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్ అని ఎవరు లేరు ఇక్కడ. అసలు నాకు ఫ్రెండ్సే లేరు. ఓకే ప్రతి ఒక్కరిని నేను బ్రో సిస్టర్ అనే పిలుస్తాను. ఓకే, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ సిస్టర్స్. నో ఎక్స్పెక్ట్లీ మై వైఫ్ ఓన్లీ. పెళ్ళి అయిపోయిందా? లే ఇంకా అవుతుంది కదా. సరే, మీ వైఫ్ నుంచి, మీరు మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మంచిగా అమ్మా నాన్నలు చూసుకుంటే చాలు, నన్ను చూసుకోకపోయినా. పనామెను పెట్టుకోండి, ఆమె చూసుకుంటుంది మీ అమ్మ నాన్నని, సాయంత్రం అంట్లు కడిగింది అని చెప్తుంది. అది నిజమే కదా, పాయింటే కదండి. ఓకే, మీరు వస్తారా ఏంటది? పని మనిషిగా? ఏం మాట్లాడుతున్నావురా? ఇండైరెక్ట్ గా కావాలని. చూడండి, నా మీద అభిమానం ఉంటే చూపించుకోండి, అంతేగాని ఇండైరెక్ట్ గా మా అమ్మ నాన్నని చూసుకుంటావా, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. ఓకే ఓకే చెప్పండి. మీ అమ్మ నాన్నని చూసుకోవాలి, అంతేనా? అలాంటి అమ్మాయి అయితే చాలు. అమ్మాయి పెళ్లి చేసుకున్నాక మిమ్మల్ని కొట్టిద్ది రోజు తాగి, ఏం చేస్తారు? అర్థం కాదు. అమ్మాయి తాగి అలవాటు ఉంది, రోజు తాగి కొట్టిద్ది, ఏం చేస్తారు? అంటే అది నేను కూడా తాగేసి వెళ్ళి కొడతాను. ఇద్దరు కొట్టుకుంటాం అన్నమాట. మీరు అమ్మాయిలో ఫస్ట్ ఏం గమనిస్తారు? కళ్ళు, పళ్ళు, జుట్టు, అలా. నేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ చూస్తాను. అమ్మాయి గుండు కొట్టించుకుంది మొన్న తిరుపతి వెళ్ళి, జుట్టు లేదు అప్పుడు. క్యాప్ పెట్టుకుంది. ఆమెను వదిలేస్తాను నేను. జుట్టు మైనా? జుట్టు ఉండాలి మెయిన్. ఎందుకు? లాంగ్ జుట్టే కదా అన్న. మీరేదే మీకేమైనా సవరం షాప్ ఏమైనా ఉందా? విగ్ షాప్ లేదా? అంటే లాంగ్ హెయిర్ లో అమ్మాయిలు బాగుంటారు, షార్ట్ హెయిర్ లో అమ్మాయిలు బాగుంటారు? లాంగ్ హెయిర్. మీరేమైనా మద్దనం చేస్తారా జుట్టుతో? విగ్గు పెడతారా, చిక్కు తీస్తారా, పేలు తీస్తారా? మరి ఎందుకయ్యా లాంగ్ హెయిర్? మీరు కట్ చేసుకోకూడదా షార్ట్ హెయిర్? షార్ట్ హెయిర్ అనేది అంత ఉండకూడదు, అంతే ఉండాలి. మా అబ్బాయిలకి ఎలా ఉంది షార్ట్ హెయిర్, అంతే ఉండాలి. ఏముంది? అవును. సరే, ఎప్పుడైనా అమ్మాయిగా పుడితే బాగుండేది అనిపించిందా? లేదు. సరే, రేపటికి రేపు మీరు అమ్మాయిగా మారిపోతే మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? ఇప్పటికిప్పుడు అంటే చెప్పలేదు.
ఆలోచించుకొని అయితే చెప్పగలను. రేపు పొద్దున్న లేవగానే మీరు అమ్మాయి అయ్యారు, ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? ఫస్టా? చెప్పు. ఎందుకు అయ్యాను రా అని అనుకుంటా ఫస్ట్ ప్లేస్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. తర్వాత ఏం చేస్తారు? మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తారా, ఏం చేస్తారు? ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు నాకు. అనాదా? అట్లాగే అమ్మ నాన్న ఉన్నారుగా, ఓకే, వాళ్ళు చాలా. చాలా మంది అమ్మ నాన్న బ్రదర్స్. మీరు ఏం చదువుకున్నారు? నేనా డిగ్రీ. డిగ్రీ. ఈ డిగ్రీ ఎందుకైనా పనికొచ్చిందా, లేకపోతే అనవసరమైన డిగ్రీ అనిపించిందా? లేలే అనవసరం అని చెప్పారు. ఎందుకు? చెప్పా ఇప్పట్లో క్వాలిఫికేషన్స్ అంటూ వేస్ట్. నువ్వు ఎక్కడన్నా అదే డిగ్రీ సర్టిఫికేట్స్ ఎత్తుకోవాలన్నా నీకు 10,000 15,000 వస్తుంది. సపరేట్ సైడ్ బిజినెస్ పెడితే ఎలా లేదన్నా మంత్లీ 30,000 40,000 వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు నమ్ముకున్న అమ్మాయి మిమ్మల్ని మోసం చేస్తే మీరు ఏం చేస్తారు? నేను ఇంతవరకు ఎవరిని నమ్మలేదు. మరి మిమ్మల్ని అందరు నమ్మారా? నమ్మారు నమ్మక ద్రోహం చేశారు. మీరే చేశారా? నేను చేయలేదు, నాకు చేశాను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వాళ్ళే మిమ్మల్ని లవ్ చేసి వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారా? అని అలా చెప్పలే, కొంతమంది ఫ్రెండ్స్ కావడం, రిలేటివ్స్ కావడం అలా. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకా ఎందుకులా చేశానా, ఎందుకు అంటే చచ్చిపోవాలన్నంత ఆ థాట్ వచ్చేసింది అనమాట. ఎందుకు ఏంటి బతుకు, ఇది ఒక బతికేనా అనిపించిందా? అనిపించింది. అబ్బాయిలు ఎలాంటి సమయాల్లో కంగారు పడతారు? అబ్బాయిలా అమ్మాయిలు ఇట్లా ముంగట వెళ్ళేటప్పుడు అమ్మాయిల ముందు నుంచి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు కంగారు పడతారు కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను అలా కంగారు పడ్డా. మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు, హోటల్స్కి వెళ్ళినప్పుడు. మ్యారేజెస్ లో అమ్మాయిలు ఉంటారని కంగారా? ఉంటారు. అబ్బాయిలు ఎక్కువగా మ్యారేజెస్కి వెళ్ళేది ఎందుకు? భోజనాలకా, అమ్మాయిల కోసమా? రెండిటికి వెళ్తాం అంట. तू समझा? हाँ नहीं तू समझा नहीं. రెండిటికి ఏది లేకపోయినా బాధేనా? సరే, మీరు రిచ్ పెళ్లికి వెళ్ళారు, భోజనాలన్నీ బాగున్నాయి, కానీ అక్కడ అమ్మాయిలు లేరు, అప్పుడు ఏం చేస్తారు? నేను ఫుడ్ ఎంజాయ్ చేసి వస్తా. అక్కడ అమ్మాయిలు ఉన్నారు కానీ ఫుడ్ లేదు, అప్పుడు ఏం చేస్తారు? ఆంటీ ఆంటీ డిమ్మిడి మీరు ఆంటీ ఆంటీ ఏ డింబిడి మీరు డిండి ఆంటీ వచ్చి. లేదు. సరే, రేపు మీరు పెళ్లి చూపుల్లో అమ్మాయిని అడిగి ఒక 4 క్వశ్చన్స్ చెప్పండి. నేను వంట వచ్చా, వంట వచ్చా, బాత్రూమ్ కడగడం వచ్చా, పొద్దులేసి ముగ్గేయడం వచ్చా, ఓ గొబ్బెం పెట్టడం వచ్చా? అయి కాదు, ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ప్లీజ్ ఆస్క్ సంథింగ్ ఇంట్రెస్టెడ్. యా, వంట వచ్చా, ఇంకా రావట్లేదే. నన్ను బాగా చూసుకుంటావా లైఫ్ లాగా? ఇంత సడన్ గా అడిగితే ప్లానింగ్ ఏం లేదండి మాకు. ఏంటి? ఫ్యామిలీ ప్లానింగ్ అంతే, ఫస్ట్ సక్సెస్ అయ్యి తర్వాత సక్సెస్ అయ్యి తర్వాత మీ ఏం ఏంటి? సారీ, యాక్టర్. బాగా యాక్ట్ చేశాను. రీల్స్ చేస్తారేమన్నా? చేస్తాను. రీల్స్ మీరు రీల్స్ చేసేటప్పుడు అమ్మాయిలు కామెంట్స్ పెట్టారు ఎప్పుడైనా? చాలా. ఈ కామెంట్స్ ఏమని పెడతారు? లవ్ యూ రా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతారా, బంగారం రా, నువ్వు కావాలరా, అలా పెడతారా? వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అలా ఏం లేదు కానీ మరి రీసెంట్గా వచ్చిన ఒక రీల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. పరేషాన్ రా సాంగ్కి చేసా బీచ్ వెళ్ళి. దానికి హాట్గా ఉన్నావు, హాట్ మ్యాన్ అనేసి చాలా వచ్చాయి అనమాట. అబ్బాయిల్ని ఇలాగా కావాలని ఇబ్బంది పెట్టడం, లేనిపోని మెసేజ్ పెట్టడం, అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం వల్ల మీకు ఏమైనా వస్తుందా? అమ్మాయిలు ఎందుకండి అందంగా ఎప్పుడు అనిపించిందా? అందంగా పుట్టడం వల్లే ఇదంతా, నాకు ఏంటో ఇంత అందం అనిపించిందా? ఏంటి మమ్మీ ఎవడీడు? అనిపిస్తుంది. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటివి థాట్స్ వస్తుంటాయి, బ్యాడ్ థాట్స్ వస్తుంటాయి, లేనిపోని థాట్స్ వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.